ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. 17/2/2025 అనగా సోమవారము శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానము శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన శ్రీశైలంలో జరిగిన హుండీ పరకామణి సేవకు 92 మంది సేవకులు హాజరైనట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరకామణి సేవకు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున శ్రీమతి వై శివమ్మ ఆర్గనైజర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, నంద్యాల, డోను, జమ్మలమడుగు, బేతంచెర్ల, సీతారామపురం, తెలంగాణ రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి 92 మంది సేవకులు పాల్గొన్నారు. సేవకులకు వసతి, అన్నప్రసాదము మరియు దైవ ప్రసాదము ఏర్పాటు చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వారి సిబ్బందికి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కృతజ్ఞతలను తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దివ్యాశీస్సులు, కరుణా కటాక్షములు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఇలాంటి సేవా కార్యక్రమాలను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వారు ఎన్నో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క సేవను కూడా 19వ తేదీన నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం హుండీ కౌంటింగ్ సేవకు 50 మంది పురుష సేవకులు మాత్రమే అర్జెంటుగా కావాలని సమాచారం. కాబట్టి సేవను అందించాలి అనుకున్నటువంటి వారు పైన డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఇలాంటి దైవ సేవ కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను ఎన్నిటినో కూడా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కమిటీ వారు నిర్వహిస్తారు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేటువంటి సమాచారాన్ని రాబోయే వీడియోలో తెలియజేస్తాను. పూర్తి వివరాలతో ఆ వీడియోని మీకు అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.